హాయ్ అండి. నాని హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. మీకు అందరికీ తెలిసిందే కదా! సో, 'హిట్ 3' అయితే రెడీగా ఉంది రిలీజ్‌కి. సో, 'పారడైజ్' కూడా ఉంది నెక్స్ట్ అనమాట. సో, ఆయన ప్రొడ్యూసర్‌గా కూడా కొన్ని మూవీస్ చేస్తుంటాడనమాట. సో, ఆ మూవీ వచ్చిందే 'కోర్ట్' అనమాట. సో, వాల్ పోస్టర్ బ్యానర్‌పై వచ్చిన మూవీ 'కోర్ట్' అనమాట. అది రేపు యాక్చువల్‌గా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. బట్ ప్రీమియర్స్ అయితే ఈరోజు వచ్చాయండి. చాలా అంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, సో కొంతమంది మూవీ ప్రేక్షకుల కోసం మూవీ ప్రీమియర్స్ ఈరోజు వేశారనమాట. సూపర్ రెస్పాన్స్ వచ్చిందని ఈరోజు మా ఫ్రెండ్ చూసాడనమాట. సో ఆయన చెప్పిన టాక్ నేను చెప్తున్నా మీకు. చాలా బాగుందండి మూవీ అయితే. సో ఎక్కడ బోర్ కొట్టదనమాట మీకు. సో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అనమాట. సో ఆల్రెడీ తెలిసిన స్టోరీనే. అంటే ఒక పేదింటి అబ్బాయి ఒక డబ్బున్న అమ్మాయిని ఇద్దరు లవ్ చేసుకుంటారు. సో ఆబ్వియస్ గా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఇష్టం ఉండదు అనమాట. సో ఇష్టం ఉండదు కాబట్టి సో కేసులు ఏవో కొన్ని వెరైటీ అంటే మన కేసులన్నీ ఆ అబ్బాయి మీద వేస్తాడనమాట. సో ఇంక జైలుకి వెళ్తాడనమాట. సో ఎవరు తీసుకురారు అబ్బాయిని. సో వచ్చేసి సాయి కుమార్ ప్లస్ పెద్ద లాయర్ అనమాట. సో ఆయనకి దర్శి అంటే దర్శి. సో దర్శి ఆ కేసుని ఎలా టేక్ తీసుకున్నాడు. సో అక్కడి నుంచి ఆయన ఎలా బయటకు వచ్చాడు. స్టోరీ అయితే సింపుల్ అండి. బట్ ఏంటంటే టేకింగ్ ఉంది కదా, చాలా బాగా తీశారండి. ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టోరీ చూపించారు వాళ్ళిద్దరి మధ్య. సాంగ్స్ చాలా బాగుంది అనమాట. ఆ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ఆ కేసుని ఎలా టేకప్ చేసుకున్నారో దర్శి, అక్కడి నుంచి ఇంకో విధంగా వెళ్తుంది అనమాట. చాలా బాగుందన్నమాట. కొన్ని కొన్ని మనకి జనరల్ గా ఈ సెక్షన్స్ ఉంటాయి కదా, సో ఫోక్స్ అని అటువంటి సెక్షన్స్ మాకు తెలియదు అనమాట జనరల్ గా. ఎందుకంటే అటువంటి మూవీస్ చాలా తక్కువ వస్తుంటాయి. మనకి రీసెంట్ గా అయితే వకీల్ సాబ్ వచ్చింది, ప్లస్ నాంది వచ్చింది అనమాట. సో ఆ అవేర్నెస్ కూడా మనకు వస్తుంది అనమాట. సో ఆ సెక్షన్స్ అటువంటి మన మీద ఎవరైనా వేస్తే ఎలా బయటపడాలి, సో ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఆ విషయం అంతా సెకండ్ హాఫ్ లో చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. సో మొత్తానికి అయితే మూవీ చాలా బాగుందండి. చాలా ఫ్రెష్ గా ఉందన్నమాట. సో నాని ఏదైతే ఆయన ఆడియో ఫంక్షన్ లో మనం చెప్పాడు కదా, సో ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 సినిమా చూడొద్దని పక్కాగా చెప్పాడు అనమాట. ఎంతో కాన్ఫిడెంట్ ఉంటే గానీ ఆ మాట చెప్పడం అనమాట. సో ఆయన అనేది 100% కరెక్ట్ అనమాట. సో మీ మూవీ అయితే చాలా బాగుందండి. సాంగ్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. మెయిన్ ఏంటంటే క్యాస్టింగ్ అనమాట. సో మీకు తెలిసింది కదా, శివాజీ అప్పట్లో ఒక ట్రెండ్ అనమాట. సో మేబీ ఇంద్ర ఆ టైంలో. సో మళ్ళీ రీసెంట్ గా బిగ్ బాస్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. సూపర్ గా యాక్టింగ్ అనమాట. సో మనకు కొత్త విలన్ వచ్చినట్టే ఇంకా. జగత్ బాబు ఎలా తీసుకున్నారో శివాజీ కూడా అనమాట. సో సూపర్ యాక్టింగ్ అనమాట. ఆయన చాలా బాగా యాక్టింగ్ మెయిన్ పిల్లర్ ఆయన అనమాట. సో ఆయన తర్వాత దర్శి, సాయి కుమార్ అనమాట. వీళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారనమాట. సో దర్శి అంటే మీకు తెలిసిందే కదా, బలగం తర్వాత చాలా మంచి రోల్స్ వస్తున్నాయి ఆయన కూడా. సాయి కుమార్ అంటే మీకు తెలిసిందే పురుడు అనమాట. సో మంచి కాస్టింగ్ ఎంచుకున్నారనమాట ఈ సినిమాకి తగ్గట్టు. సో అందువల్ల ఈ సినిమాకి మంచి ప్లస్ అయింది అనమాట. అది కాకుండా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ ప్రేమలో సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది. ఆల్రెడీ తెలుసు కదా, అనురాగ్ పాడిన పాట. అది కాకుండా సో ఎవరైతే చందుగా యాక్ట్ చేశారు కదా రోషన్, ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ మీకు తెలిసిందే కదా. ఆల్రెడీ మిషన్ ఇంపాసిబుల్ ప్లస్ వచ్చేసి మనకి విరూపాక్షలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు అనమాట రోషన్. సో ఆయన లీడ్ యాక్టింగ్ ఇందులో తీసుకున్నాడు అనమాట. సో పేదంటి అబ్బాయి యాక్ట్ చేశాడు. శ్రీదేవి అని జాబిలి క్యారెక్టర్ చేసింది ఇందులో. సో తను వచ్చేసి సో డబ్బున్న అమ్మాయి అనమాట, శివాజీ కూతురుగా యాక్ట్ చేసింది. సో మొత్తం మెయిన్ ట్రాక్ అంతా వీళ్ళ 5 చుట్టే తిరుగుతుంది అనమాట. సో శివాజీ, సాయి కుమార్, దర్శి అండ్ ఈ పేరు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో కొత్త డైరెక్టర్ అనమాట రామ్ జగదీష్. చాలా కొత్తగా ఎంతో ఎక్స్పీరియన్స్ లా చేశాడనమాట. సో ఎక్కడ మీకు బోర్ కొట్టదు, ఎక్కడ అప్ అండ్ డౌన్ కూడా అవ్వదు అనమాట. సో ఒక ఫ్లోట్ లో వెళ్తుంటుంది అనమాట. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేయాల్సి ఉండే. బట్ ఓకే, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ ఈ మాత్రం సినిమా తీసాడంటే అది మామూలు విషయం కాదనమాట. సో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో అన్ని ఉన్నాయన్నమాట. సో కామెడీ కొంచెం ఆల్రెడీ మిస్ అవుతుంటుంది. బట్ ఏంటంటే ఒక సస్పెన్స్ అనమాట. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది ఆ మూవీలో అనమాట. అంత బాగా వచ్చింది మూవీ అయితే. సో నాకు తెలిసి రేపు రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ఆబ్వియస్ ఇదే టాప్ నడుస్తుంది నాకు తెలిసి. సో పక్కా సూపర్ హిట్ అనమాట. సో ఏ అండ్ బి క్లాస్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇది కొంచెం సి క్లాస్ అంటే కొంచెం తక్కువ, ఎందుకంటే మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఒక మంచి మూవీ అనమాట, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కడ వల్గారిటీ కానీ ఎక్కడ ఏమి ఉండదు అనమాట. సో ఒక మంచి మూవీ ఇచ్చారు మనకి ఈ వీకెండ్. సో చూద్దాం మరి ఇది రేపు రిలీజ్ అయిన తర్వాత. ఇది ప్రీమియర్స్ రివ్యూ అనమాట ఇది. సో రేపు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎలా రివ్యూ ఇస్తారో అది చూడాలి మరి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మంచి టాక్ అండి. సో నాని ఇచ్చిన స్టేట్మెంట్ కు 100% కరెక్ట్ అయింది ఇది. చూద్దాం మరి. సో నాని అన్ని మాటలు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో, సో సో వీళ్ళకి ఎలా మంచి హిట్ వస్తుంది అనేది చూద్దాం మరి. సో ఇదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.